అందరికీ నమస్కారం. ఉరుములు మెరుపులు పెలపలమంటూ పిడుగు పడుతుంది. ఆ పిడుగు మహాదేవుడి మందిరాన్ని పెడుతుంది. ఈ గుడిపై 12 ఏళ్లకు ఒకసారి పిడుగు పడుతుందని, ఆ దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది. కానీ తెల్లవారేసరికి మళ్ళీ అతుక్కుపోయి యథావిధిగా కనిపిస్తుంది. ఆ ప్రదేశం ఎక్కడుందో తెలుసా? బిజిలీ మహాదేవ్ మందిర్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. కొన్ని రహస్యాలు ఎప్పటికీ అంతుచిక్కవు. అలాంటిది శివలింగంపై పిడుగు పడటం కూడా ప్రతి 12 ఏళ్లకు ఒకసారి మహాదేవుడి మందిరపై పిడుగు పడుతుంది. ఆ దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది. కానీ తెల్లవారేసరికి మళ్ళీ అతుక్కుపోయి యథావిధిగా కనిపిస్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు. ఉరుములు మెరుపులు పిలపలమంటూ పిడుగు పడుతుంది. ఆ పిడుగు మహాదేవుడి మందిరాన్నే గురిపెడుతుంది. అందులోని శివలింగం పైనే పడి తునాతునకలు చేస్తుంది. ఆ వికృత శబ్దానికి చుట్టుపక్కల కొండలు కంపిస్తాయి. జనం వణికిపోతారు. పశుపక్షాదులు పారిపోతాయి. పిడుగు దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది. కానీ మందిరం మాత్రం చెక్కు చెదరదు. కొండపై ఉన్న బండరాలు కూడా కింద పడవు. మరుసటి రోజు ఆ గుడికి వెళ్ళిన పూజారి ముక్కలైన ఒక చోటికి చేర్చి అభిషేకం చేస్తారు. ఆ రోజు గడిచేసరికి శివలింగం తిరిగి యథారూపంలోకి వచ్చేస్తుంది. అంతకు ముందు ఎలా ఉండేదో అలాగే మారిపోతుంది. అక్కడ ఏమీ జరగనట్లు మళ్ళీ కనిపిస్తుంది. దీని వింత అనాలో శివలీల అనాలో అర్థం కాని పరిస్థితి భక్తులకి. ఇలా 1-2 సార్లు కాదు, వందల ఏళ్ల నుంచి వస్తుంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే అద్భుతం. ఈ ఆలయం పేరు బిజిలీ మహాదేవ్ మందిర్. ఈ ఈశ్వరుడి ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని కులు వ్యాలీలో ఉంది. ఇలా జరగడానికి కారణాలు వివరించే ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం కులు వ్యాలీలో మహాబలవంతుడైన ఓ రాక్షసుడు ఉండేవాడట. ఈ వ్యాలీలో కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. అయితే అక్కడి జనాన్ని పశుపక్షులను నాశనం చేయడానికి ఆ రాక్షసుడు పెద్ద సర్పంగా మారుతాడు. బియాస్ నది నీటి ప్రవాహానికి అడ్డుపడి చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల ప్రజలను ముంచేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దీన్ని చూసి ఆగ్రహించిన ఈశ్వరుడు తన త్రిశూలంతో ఆ రాక్షసుని సంహరిస్తాడు. చనిపోతేనే ఆ రాక్షసుడు పెద్ద కొండగా మారిపోతాడు. అలా ఏర్పడింది ఈ కొండ అని పురాణాల కథనం అయినప్పటికీ ప్రజలకు ముప్పు పొంచి ఉండడంతో శివుడు ఇదే కొండపై వెలిశాడనే ప్రతీతి. అయితే ఆ రాక్షసుడి దేహాన్ని నాశనం చేయడానికి ఆ కొండపై పిడుగు వేయాల్సిందిగా ఇంద్రుని శివుని ఆదేశించారట. కానీ పిడుగు పడితే అక్కడున్న జనం పశుపక్షాదుల నాశనం అయిపోతాయి. అందుకే తనపై పిడుగు పడేలా చేసి దాన్ని శివుడు నివారిస్తారనేది పురాణాల కథనం. మహాదేవుడి ఆజ్ఞ ప్రకారమే 12 ఏళ్లకు ఒకసారి పిడుగు పడుతుందని, ఆ వెంటనే శివలింగం అతుక్కుంటుందని ప్రతీతి. 12 ఏళ్లకు ఒకసారి శివలింగంపై పిడుగు పడటం, అది తిరిగి అతుక్కోవటం మన దేశంలోనే అత్యంత అద్భుతంగా చెబుతారు. అయితే ఈ మహాదేవుడి ఆలయాన్ని చేరుకోవడం అంత ఈజీ కాదు. ఇక్కడ కొండపై సముద్ర మట్టానికి 2450 మీటర్ల ఎత్తులో కొండపై ఉంది. రాళ్ళు రప్పల మధ్య నుండి నడుచుకుంటూ వెళ్ళాలి. అదృష్టవంతులకు మాత్రమే ఈ కొండపై మహాదేవుడి దర్శనం లభిస్తుంది. పర్వతం పైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల శ్వాస తీసుకోవడం చాలా కష్టమవుతుంది. ఇక ఈ భోళాశంకరుడికి ఏడాదికి ఒకసారి ఉత్సవం నిర్వహిస్తారు. కొండపై నుంచి లోయ వరకు ఊరేగింపు నిర్వహించడం కూడా ఇక్కడ ఆనవాయితీ. ఇలాంటి పురాణాల కథలు తెలుసుకోవటానికి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.